చూస్తున్నాం హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణ హత్య జరిగింది. శివగంగా కాలనీలో అర్ధరాత్రి మారణ హోమం జరిగింది. భరత్ నగర్ కు చెందినటువంటి బొడ్డు మహేష్ ని వేటాడి వెంటాడి గొడ్డలతో నరికి చంపారు దుండగులు. మొదట కారుతో గుద్ది ఆ తర్వాత గొడ్డళ్ళు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ సీసీటీవీ దృశ్యాలు మరి ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులపైన కత్తితో దాడి చేసి బెయిల్ పై బయటికి వచ్చాడు బొడ్డు మహేష్. ఇప్పుడు పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా భావిస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇది మీకు కనుక గుర్తుంటే గతంలో ఇదే మాదిరిగా ఒక క్లినిక్ లో నుంచి అప్పుడే బయటికి వస్తున్నటువంటి వ్యక్తులపై నుంచి దాడి జరిగిన సంఘటన మీకు గనుక గుర్తుంటే దానికి సంబంధించి మీరు చూడొచ్చు. అంతకుముందు ఏం జరిగిందంటే కనుక ఒక పెళ్లి బరాత్లో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత ఒక బొడ్డు మహేష్ అనేటువంటి ఈ వ్యక్తి తలపైన ఇంకొక ఫ్రెండ్ చాలా బలంగా బీర్ బాటిల్తో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో బీర్ బాటిల్తో గొడవ జరిగింది. ఆ తర్వాత కక్ష పెంచుకొని అది కాస్త కేసు వరకు వెళ్ళింది, కోర్టుల వరకు వెళ్ళింది. కోర్టులు కూడా బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత కాంప్రమైజ్ కూడా సిద్ధమయ్యారు ఇద్దరు కూడా స్నేహితులు. ఆ తర్వాత ఏం జరిగిందేమో కానీ ఇప్పుడు జరిగినట్టుగానే గతంలో కూడా బొడ్డు మహేష్ అనే వ్యక్తి తన తోటి స్నేహితుడి పైన చాలా దారుణంగా కక్ష పెంచుకొని దాడి చేసేందుకు వెళ్ళాడు. కోర్టులో తీర్పు రావాల్సి ఉంది. కానీ అంతలోనే బొడ్డు మహేష్ అనే వ్యక్తి వారిపైన దాడి చేసి చాలా దారుణంగా చంపేయబోయాడు. కానీ అప్పుడు వారంతా కూడా తప్పించుకున్నారు. ఇప్పుడు మరోసారి కక్షలో భాగంగానే అంటే ఆ ఘటనలో బొడ్డు మహేష్ జైలుకు వెళ్ళాడు, బెయిల్ పైన బయటకు వచ్చాడు. సో బెయిల్కు బయటకు వచ్చిన ఈ బొడ్డు మహేష్ని మరోసారి కక్ష సాధింపు నేపథ్యంలోనే గతంలో ఆయన ఎవరిపైన దాడి చేశాడో వారు మళ్ళీ తిరిగి ఈరోజు ఇక దారుణానికి పాల్పడి తెలుస్తుంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ముందుగా వారిద్దరు ఒక బైక్ పై వస్తూ ఉంటారు. బొడ్డు మహేష్ తన మిత్రుడిద్దరు కూడా ఒక బైక్ పై వస్తూ ఉంటే వెనకాల నుంచి కారుతో చాలా బలంగా ఆ బైక్ ని ఢీ కొడతారు. సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా బైక్ ముందుకెళ్ళిపోయింది. ఆ ఇద్దరు కూడా కింద పడిపోయారు. వెంటనే ఒక వ్యక్తి ఆ కారు నుంచి తప్పించుకొని ఇటువైపుగా ఆ భూమిపైనే పొరలాడుతూ ఇలా వచ్చేసాడు. కారు తప్పించుకొని వెళ్ళిపోయింది. ముందుకు బొడ్డు మహేష్ ఇక్కడ మనం చూస్తే కనుక విజువల్స్ కనబడుతుంది. దాంట్లో ముందు బొడ్డు మహేష్ అనేటువంటి ఈ వ్యక్తి బైక్ నడుపుతూ ఉన్నాడు. మహేష్ ఒక్కసారిగా ఆ బైక్ కింద పడిపోయి ఆ బైక్ పక్క నుంచి ఆయన తప్పించుకొని పరుగులు తీస్తుండగానే ఆయన ఆ రకంగానే ఇంకా వేటాడి మనకి ఇక్కడ వరకే విజువల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ముందు ఏం జరిగిందనే విజువల్స్ కూడా మాకు ఉన్నాయి. కానీ మేము మీకు అవి చూపించలేకపోతున్నాం. చాలా గైడ్ లైన్స్ ప్రకారంగా మేము మీకు చూపించలేకపోతున్నాము. చాలా దారుణాతి దారుణంగా ఆ కార్తో మళ్ళీ మహేష్ పరిగెడుతున్నప్పటికీ ఆయన ఢీ కొట్టి ఆయన కింద పడిపోగానే కారులో నుంచి బయటికి దిగిపోయి వేట కొడవళ్ళు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. సో పాత కక్షల నేపథ్యంలోనే ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది. ఇది ఒక సిరీస్ లాగా ఇంకా కొనసాగుతూనే ఉంది. పాత కక్షల పేరిట గతంలో బొడ్డు మహేష్ వారిపై దాడి చేయడం, వాళ్ళు మళ్ళీ తిరిగి ఈయనపైన దాడి చేయడం, వరుసగా ఒకరిపై ఒకరు దాడి చేయడం జరుగుతూనే ఉంది. తాజాగా మహేష్ మృతి చెందిన ఒక్కసారిగా అక్కడ హాట్ టాపిక్గా మారింది. రాత్రి మొత్తం కూడా ఇదే మారణ హోమం కొనసాగిందని చెప్పొచ్చు. ఎల్బీ నగర్లోని ఒక ప్రాంతంలో ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారు. ఎల్బీ నగర్లోని దారుణ హత్య చోటు చేసుకుని శివగంగా కాలనీలో అర్ధరాత్రి ఈ మారణ హోమం సృష్టించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి ఇదొక సీరియల్ మర్డర్లా కొనసాగుతూనే ఉంది, ఒక సిరీస్లా కొనసాగుతూనే ఉంది. గతంలో వీరు వాళ్ళపై దాడి చేయడం, వాళ్ళు వీళ్ళపై దాడి చేయడం రకంగా కొనసాగుతుంది. పోలీసులు వీరిపై శిక్షలు విధించి జైలుకు పంపించినా కూడా ఇంకా వీళ్ళ ప్రవృత్తి మారడం లేదు, వీళ్ళ యొక్క ప్రవర్తన మారడం లేదు. పెద్ద ఎత్తున ఇంకా దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా మహేష్ని హతమార్చారు. అప్డేట్స్ ఏంటి? నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగ కాలనీలో ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా మొదట కారుతోని ఢీకొట్టి అనంతరం గొడ్డలతో నరికి అత్యంత దారుణంగా చంపారు. దీనికంతటికి మూలం గత 2024 డిసెంబర్ నెలలో అంతకుముందు కూడా ఇదే గొడవలయ్యాయి. చైతన్యపురి పరిధి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకవైపు చనిపోయినటువంటి బొడ్డు మహేష్ అదేవిధంగా పురుషోత్తం అనేది ఇద్దరు స్నేహితులు ఒక పెళ్లి బరతులో గొడవ పడ్డారు. ఆ గొడవ కారణమే ఈ రోజు మరణం వరకు మొత్తం కూడా ఈ మొత్తం తతంగం అంతా కేవలం పెళ్లి బరతులో జరిగిన చిన్న గొడవ. దాని మీద కక్ష పెట్టుకొని అనంతరం ఈ దాడులన్నీ కూడా జరుపుకుంటూ వచ్చినాయి. డిసెంబర్ 21 తారీఖున ఏదైతే ఎల్బీ నగర్ పరిధిలో ఉన్నటువంటి బొడ్డు మహేష్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి భరత్లో గొడవ జరిగినటువంటి పురుషోత్తం పైన వేట కొడవలతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అక్కడ నుంచి
పురుషోత్తం అనే వ్యక్తి అక్కడ దాని నుంచి కొంచెం తప్పించుకొని బయటకు వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నందుకు ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. క్షేమంగా ఉన్న అనంతరం ఇద్దరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయినాక పోలీసులు బొడ్డు మహేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాక దీనిపైన కేసు పోవడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నాక కొద్ది రోజుల క్రితం జైలు పైన బొడ్డు మహేష్ అనే వ్యక్తి విడుదలయ్యారు. విడుదలైనాక పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని దీనికంతటికీ కారణం పురుషోత్తమే. దీనికంతటికీ కారణం ఈ విధంగా బొడ్డు మహేష్ బయటకు రావడంతో పురుషోత్తం అనే వ్యక్తి గతంలో నా పైన దాడి చేశారు, ఈ విధంగా దాడి చేయడం ఇప్పుడు బొడ్డు మహేష్ బయట ఉండడంతో అదును చూసుకొని వాళ్ళు నిన్న ఒక్కసారిగా పురుషోత్తం అనే వ్యక్తి ఒక్కసారిగా బొడ్డు మహేష్ పైన దాడి చేశారు. దీంతో అక్కడికక్కడికే మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సినిమాలో ఏ విధంగా సీన్స్ ఉంటాయో అదే సీన్స్ ఇక్కడ రిపీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక్క పెళ్లి తరగతిలో గొడవైనటువంటి గొడవలు తర్వాత ఒకవైపు పురుషోత్తం పైన దాడి అనంతరం బొడ్డు మహేష్ అనే వ్యక్తి జైలుకి వెళ్ళడం, అనంతరం బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన అనంతరం మరోసారి బొడ్డు మహేష్ తో పురుషోత్తం అనే వ్యక్తి అత్యంత దారుణంగా వేట గొడవలతో చంపడంతో మొత్తం ఒక సినిమాను కల్పించే విధంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఉన్నదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే నిన్న అర్ధరాత్రి సమయంలో బొడ్డు మహేష్ ని హత్య చేశారు. వెంటనే పోలీసులు సమాచారం తెలుసుకొని అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు ఎవరెవరు చంపారు అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనులు అయితే పోలీసులు పడ్డారు. ప్రస్తుతం బొడ్డు మహేష్ ని ఉస్మానియా హాస్పిటల్ పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. ఒకవైపు బంధువులు కావచ్చు, వాళ్ళ అమ్మ నాన్నలు కావచ్చు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నట్లయితే మొత్తం అత్యంత దారుణంగా పొడిచి మొత్తం అక్కడ బ్లడ్ మార్క్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో కన్న ముందే తన కొడుకును అత్యంత దారుణంగా చేయడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఎవరెవరు అంటే పాత కక్షలని ప్రస్తుతం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సో మొత్తంగా మొత్తం ఏ విధంగా ప్లాన్ వేశారు, ఎక్కడెక్కడ ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎందుకంటే పురుషోత్తం పాటు పురుషోత్తం ఫ్రెండ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. సో మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో ప్రస్తుతం వీళ్ళని పట్టుకునే పనులు అయితే పోలీసులు ఉన్నారు. మొత్తం మీద కక్షలు ఏదైతే కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో కూడా వాళ్లకు ఈ విధంగా మొదట్లో స్నేహితులు అన్నట్టుగా వాళ్ళకి ఈ గోళ్లు ఇవన్నీ రావడంతో చిన్న దాంట్లో పెద్దగా చేసుకున్నారు. సో పోలీసులు మొత్తం మీద ఎంక్వైరీ చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ ఉన్నారు. మొత్తం మీద పోలీసులు కావచ్చు అన్ని అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శిల్ప ఒకసారిగా ఇటువంటి వ్యక్తులని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ వీరిపైన కొంత నిఘా అయితే వేస్తుంటారు పోలీసు. ఎప్పటికప్పుడు వీళ్ళ యాక్టివిటీస్ ని గమనిస్తూనే ఉంటారు. సో ఎప్పుడు కానీ అనుమానం రాలేదంటే ఇంతవరకు హత్యకు తావించేంతవరకు పోలీసులు గమనించకుండా ఉన్నారంటే ఎలా చూడాలి? నిఘా వేస్తూనే ఉంటారు ఇప్పుడు జనరల్ గా వీళ్ళపై గతంలో ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో కానివ్వండి, వరుసగా ఇటువంటి ఘటనలు పాల్పడుతున్న వారందరిపైన పోలీసులు స్పెషల్గా ఒక నిఘా వేస్తూ ఉంటారు. వాళ్ళ యాక్టివిటీస్ని గమనిస్తూనే ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి. సో ప్రజెంట్ ఈ విషయం పైన పోలీసులు ఏం చెప్తున్నారు మరి? రైట్, ప్రస్తుతం బొడ్డు మహేష్ ఎప్పుడైతే బయటకు వచ్చారో అనంతరం ఒకవైపు పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉన్నట్టుగా ఒకవైపు పోలీసులు నిరంతరం వాళ్ళు ఒకవైపు బొడ్డు మహేష్ తో టచ్ లో ఉంటూనే ఉన్నారు. కానీ ఇటువైపు ఉన్న ఎవరైతే చంపారో వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం సరైన సమయం చూసుకుని ఒకవైపు అర్ధరాత్రి పోవడంతో సరైన సమయం చూసుకుని ఆ సమయంలో దాడి చేశారు. ఒకవైపు వాళ్ళు అన్ని పక్కా ప్లాన్ ప్రకారం మొత్తం ఒక ప్లాన్ ను రచించి అనంతరం దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఒకవైపు బొడ్డు మహేష్ ప్లాన్ చేసినప్పుడు పురుషోత్తం అనే వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. సో ఈసారి ఆ విధంగా రిపీట్ కాకుండా ఖచ్చితంగా బొడ్డు మహేష్ చంపాలి అనే నిర్ణయంతోనే వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. సో వాళ్ళు ఏ విధంగా కూడా తను ఎప్పుడైతే దాడి చేసిన అనంతరం బతకడానికి ఛాన్సెస్ లేకుండా వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు. ఒకవైపు అర్ధరాత్రి కావడంతో పోలీసులు కూడా ఆ సమయంలో తక్కువ ఉండడంతో మొత్తం ఈ ప్లాన్ అనేది పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు ప్రస్తుతం తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి ఇప్పుడు ప్రస్తుతం పురుషోత్తం కావచ్చు, పురుషోత్తం ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో మహేష్ తో పాటు బొడ్డు మహేష్ తో పాటు అసలు ఫ్రెండ్స్ పైన కేసు నమోదైంది. ఫ్రెండ్స్ అందరూ జైల్లోనే ఉన్నారు. కానీ బొడ్డు మహేష్ మాత్రం ప్రస్తుతం ఏదైతే బెయిల్ మీద బయటకు వచ్చారు, బెయిల్ మీద బయటకు వచ్చిన కొన్ని రోజుల అనంతరం ఆయన పైన ప్రత్యేక నిఘా పెట్టారు. పురుషోత్తం అనే టీము ప్రత్యేక నిఘా పెట్టి ఏ సమయంలో మనకు ఈజీగా ఉంటుందని కూడా మొత్తం ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది.
గతంలో బీర్ బాటిల్ తో పురుషోత్తం అనే వ్యక్తితో దాడి చేశారు. సో వీటినన్నిటిని మనసులో దృష్టిలో పెట్టుకొని ఈ వీటిని ప్లాన్ ప్రకారం ఇది మొత్తం హత్య చేసినట్టు కూడా తతంగం మొత్తం వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఎందుకంటే నడి రోడ్డు పైన ఈ విధంగా జరిగితే మొత్తం అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఒకవైపు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కావడంతో దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే వాళ్లకు చాలా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఒకరికొకరికి అక్షలు పెంచుకొని ఈ విధంగా జరుగుతుండడంతో భయభ్రాంతులకు గురవడంతో ప్రస్తుతం పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిసి కేంద్రాలు కావచ్చు, అడిగడిగిన వాళ్ళ కోసం ప్రస్తుతం గాలి స్పెషల్ పోలీస్ టీమ్ ప్రస్తుతం వాళ్ళ కోసం అయితే గాలిస్తున్నారు. తీసుకున్నట్టయితే ప్రస్తుతం పోలీసులు అయితే చూస్తున్నారు. మనం శిల్ప ఒకసారి బొడ్డు మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తులు మాట్లాడుతున్నారు, ముత్తడి కుటుంబీకులు మాట్లాడుతున్నారు, మరి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నా పేరు మౌనిక, మా బ్రదర్ పేరు మహేష్, బొడ్డు మహేష్. తన మీద మర్డర్ జరిగింది. మాకు అనుమానం ఉంది, వాళ్ళ తెలిసిన వాళ్ళే పురుషోత్తము, నాగరాజు, సందీప్, ఇంకా ప్రభ, వాళ్ళ బావ రాము, వీళ్ళందరూ కావాలనే ప్లాన్ ప్రకారం 3 రోజుల నుంచి చిలుకు ఉపేందర్ అనే అతని వల్ల ఇదంతా వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే మా అన్నను అయితే చంపేసారు. మాకైతే న్యాయం జరగాలి సార్, మీకు దండం పెడితే ఎట్లనైనా చేయాలి. ఒక్కడే సార్, మా అన్న ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే చిలుకు ఉపేందరు. ఏమో సార్, చిలుకు ఉపేందరు వాళ్ళ తెలిసిన వాళ్ళే. నా కొడుకుని మింగిరి కొడుక, ఓ అమ్మా సులిగిమ్మ ఆయనే పెట్టుబడి నా కొడుకుని చంపించిండు. ఓ అమ్మా సులికి ఉపేందరు పోయినసారి కూడా ఆయనే వచ్చిండు. అలా బావ పోలీస్ స్టేషన్ లోనే వాడిని ఎల్లంగానే కొడతానన్నాడు. నేను నిన్న పోలీసు వాళ్ళతో అంటుంటే చంపిస్తా అన్నాడు. పురుషత్వం మన బావ ఆడు వెంకటేశ్వర అని పేరేం పేరు దిడిచినార్ల కరి పాయింట్ పెట్టిండు. నా కొడుకుని చంపిండు, వాళ్ళకి న్యాయం కావాలి ఇప్పుడు. ఓ కొడుక నేనెట్ట చేద్దినరా అయ్యే, నేను గుర్తుపడతా. వచ్చిండు ఆయన, ఇక్కడ ఉంటాడు అల్కాపూర్లా. మొత్తం ఆయనే ప్లాన్ ప్రకారంగా చేపిస్తుండు. ఓ కొడుక అయ్యలు కూడా అట్నే చేసిండు. నా కొడుకుని ఎన్ని రోజులు ఉన్నా చంపిస్తాడు, చంపించేసిండు. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్